హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2 ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. నాకు తెలిసి మీరు అందరూ చూసారు అనుకుంటా కూడా. ఫ్రెండ్స్, ఈ సినిమా చూసినప్పుడు, ఈ ట్రైలర్లో చూసినప్పుడు మీకేమనిపించింది? నాకేమనిపించిందో నేను చెప్తా. ఇందులోని మేజర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అది ఏంటంటే జగపతి బాబు క్యారెక్టర్ హైలైట్గా ఉంటుంది. అలాగే అజయ్ క్యారెక్టర్ ఒకటి, తర్వాత ఏమో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్. ఈ మూడు క్యారెక్టర్లోని ఏదో ఉంది అని అనిపిస్తుంది. దీంతో పాటు రావు రమేష్ క్యారెక్టర్ కూడా ఉంది. అండ్ పుష్ప పక్కన యాక్ట్ చేసిన మన కేశవ క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. మేబీ పుష్ప 2లో అల్లు అర్జున్ హీరో కావచ్చు, కానీ అల్లు అర్జునే మొత్తం సినిమాని ఎలివేట్ చేయలేడు కదా. సో విషయం ఏంటంటే ఇందులో జగపతి బాబు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక పెద్ద పొలిటికల్లో ఉన్నాడు అనిపిస్తుంది. పొలిటికల్ మేబీ అయి ఉండొచ్చు, లేదా మాఫియా కూడా అయి ఉండొచ్చు. లైక్ ఎర్ర చందనం స్మగ్లర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ మూడు క్యారెక్టర్లు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సునీల్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మన అనసూయ భరద్వాజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో పుష్ప 2 అంటే ఇట్స్ అ రివెంజ్ అగెయిన్స్ట్ పుష్ప, అల్లు అర్జున్. అంటే అల్లు అర్జున్ మీద పగతో అల్లు అర్జున్ మీద ఏ రకంగా పగ తీర్చుకుంటారనే దాని మీదే పుష్ప 2. అంటే ఇందులో హీరో మేబీ అల్లు అర్జున్ అయి ఉండొచ్చు. కాకపోతే ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో పుష్ప 2ని ఎలివేట్ చేసే విధంగా ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ బీజిఎం గురించి చెప్పాను కదా, బీజిఎం కొంచెం లోగా అనిపించింది ట్రైలర్లో మాత్రం. అండ్ ఈ ఈ సినిమాలో శ్రీలీల ఒక ఐటమ్ సాంగ్ అయితే చేస్తుంది. ఒక స్పెషల్ సాంగ్ అయితే ఉంది. అండ్ డిఓపి పరంగా కూడా చాలా చాలా బాగుంది, నో ప్రాబ్లం. ట్రైలర్ చూసినప్పుడైతే తీసే విధానం బాగుంది. అండ్ చాలా రిచ్గా చేశారు. నాకు తెలిసి సినిమాని మొత్తం రిచ్గా తీశారని నాకు అనిపిస్తుంది. బట్ వేరాస్ జగపతి బాబు, ఫహద్ ఫాజిల్, తర్వాత రావు రమేష్, వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా కీ రోల్ అనమాట ఈ సినిమాకి. అంటే సినిమాని టర్నింగ్ పాయింట్ చేసే విధంగా వీళ్ళ క్యారెక్టర్స్ అయితే డిజైన్ చేసినట్టేనే నాకు అనిపిస్తుంది. అండ్ సుకుమార్ గారు చాలా కష్టపడ్డారని అనిపిస్తుంది. ఆయన కష్టానికి ప్రతిఫలం రావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. అండ్ ఈ సినిమాలో వచ్చేసరికి ఏంటంటే ఒక ఎర్రచందనం స్మగ్లర్, మనం పుష్ప ద రైస్ మూవీలో చూసినప్పుడు ఏంటంటే క్లైమాక్స్లోని అల్లు అర్జున్కి అలాగే ఫహద్ ఫాజిల్కి ఇద్దరికి ఒక సమ్ క్లైమాక్స్ జరుగుతుంది. ఆ క్లైమాక్స్లో ఏంటంటే ఇంకా జరిగిన తర్వాత ఫహద్ ఫాజిల్ ఇంకా రివెంజ్ అయిపోతాడు అనమాట. సో ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసేదే ఫహద్ ఫాజిల్. కొన్ని సినిమాలో హీరో మేజర్ రోల్ అయినా కొన్ని సార్లు ఏంటంటే దాని సైడ్ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో అయ్యే డామినేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏక్ నిరంజన్లో ప్రభాస్ హీరో, కాకపోతే సోనూ సూద్ హీరోలా అనిపిస్తాడు. సరిపోద సింహారంలోని నాని హీరో, కానీ ఎస్జే సూర్య హీరోలా అనిపిస్తాడు. సో అలాగా ఈ సినిమాలో కూడా పుష్ప 2లో కూడా మేబీ హీరో అల్లు అర్జున్ అయి ఉండొచ్చు, కానీ ఫహద్ ఫాజిలే హీరో. ఎందుకంటే స్టోరీ అంతా ఏంటంటే మార్చేసేది ఫహద్ ఫాజిల్, జగపతి బాబు. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. కొత్తగా ఉంది, చాలా బాగుంది. అండ్ టెంపుల్ సీన్స్ కూడా ఉన్నాయి ట్రైలర్లో. లైక్ సంథింగ్ ఏదో సమ్ ట్విస్ట్ అయితే ఉంది. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం రావాలని నేను కోరుకుంటున్నా. ఓకే, సో మీరైతే చూడండి, ట్రైలర్ బాగుంది. అండ్ ఇవైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే మాత్రం చెప్పాను కదా, ఇవే నేను చెప్పినట్టు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్, అజయ్ కూడా సమ్ మంచి క్యారెక్టర్లో ఉన్నాడు నాకు అనిపిస్తుంది. సో చూడాలి ఏమవుతుంది అనేది. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద December 5th. నేను కూడా December 5th కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అంటే అల్లు అర్జున్ కోసం అయితే కాదు, ఈ సినిమా కోసం ఎవరైతే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కొంచెం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది నాకైతే. సో నేనైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ టు పుష్ప 2. బాయ్.